చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చొరవ తీసుకుని సారథి టాటా ట్రస్ట్ అక్కడి నుంచి 7.5 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం, దాంతో ఎంపీ ల్యాడ్స్ ఇట్లా ఇవన్నీ సమకూర్చి ఒక ఆసుపత్రిని అభివృద్ధి చేయడం జరిగింది. ఎంతోమంది నా ముందు చైర్మన్లు అందరూ కూడా, అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్స్ అందరూ వారి ఇప్పుడు ఎంబీబీఎస్ మూర్తి గారు ఉన్నారు, శ్రీభరత్ గారు తండ్రి గారు, అలాగే ఎంతోమంది అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాల వల్ల ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది. దానికి నేను తర్వాత చైర్మన్ కావడం నా పూర్వజం సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక నటనలో కానివ్వండి, అటు ప్రజాసేవలో కానీ, అంటే మొన్నే ఆయన ఇది కూడా జరిగింది, 100 సంవత్సరాలు కూడా మన శత దినోత్సవం చేసుకోవడం జరిగింది. సో ఆయన ప్రతిరూపంగా నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, నా విశ్వానికి నట విశ్వరూపం అంటే ఏంటో చూపించిన మహానుభావుడు. అలాగే మొత్తం ఈ యొక్క నాకు ఆ తర్వాత ఈ ఆసుపత్రికి చైర్మన్ అయ్యే అవకాశం కలగడం అన్నది ఈ రకంగా ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగానే కాకుండా నా హిందూపూర్ ప్రజలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అక్కడ కూడా ఆసుపత్రిని ఎంతో అభివృద్ధి చేశాము, కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళాము అక్కడ ఆసుపత్రిని కూడా, మామూలు గవర్నమెంట్ ఆసుపత్రిని కూడా. అలాగే ఈనాడు ఇలా ప్రజా సేవ చేసే ఈ రకంగా అటు శాసనసభ్యుడిగా ఈ అవకాశం ఇచ్చినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సమాజ విదేవాలయం ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుడిని అన్న ఎవరైతే దేవుళ్ళ కొలవబడ్డాడో ఆయనే ప్రజల దేవుళ్ళని, ఆయనకి మరి సేవ చేసే ఒక అర్చకుడిని ఒక కొత్త నిర్వచనం రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఒక పరిపక్వత, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇవాళ ఎంతోమంది ఇవాళ డాక్టర్లు ఉన్నారు, అలాగే ఇక్కడంతా మెడికల్ నాన్ మెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్, అలాగే దాతలు అందరి సహాయ సహకారాల వల్ల ఇవాళ నాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుంది. ఎంతోమంది ముఖ్యంగా బ్యాంకర్స్కి అయితేనేమి, లేకపోతే మన ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రియలిస్టులకి అయితేనేమి, మిగతా దాతలు అందరికీ, ప్రభుత్వాలకి, వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఎక్కడికక్కడ మనం బేరుజు వేసుకుంటూ, అంటే నిమ్స్ ఉంది, లేకపోతే వేరే గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిలన్నిటితో కూడా మన ఎప్పటికప్పుడు రేట్లన్నీ కూడా కంపేర్ చేసుకుంటూ వాటికంటే తక్కువ ఉండేలా, అలాగే ఇక్కడ వైట్ కార్డ్ హోటల్స్ వచ్చే వాళ్ళందరూ కూడా కన్సెషన్స్ ఇవ్వడం, లేని వాళ్ళకు కూడా కన్సెషన్స్ ఇవ్వడం, ఉచితంగా దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా వైద్య సేవ చేయడం జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇక ముందు ఆసుపత్రి ఇంకా ముందు అంటే చూస్తున్నాం మనం. ఇవాళ ఈ క్యాన్సర్ అన్న మహమ్మారి ఎలా దేశంలో ఒకప్పుడు కార్డియాలజీ, దాని తర్వాత క్యాన్సర్ అయిన వాళ్ళు ఇవాళ దాన్ని ఈ రెండు సమతుల్యంగా వెళ్తున్నాయి సమాజంలో. ఇవాళ ఈ యొక్క 2 రోగాలు అటువంటిది ఇన్సూరెన్స్ పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా ఆసుపత్రిని కూడా విస్తరణ చేయవలసిన అవసరం ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి మేము కలిసాము. అడగగానే వెంటనే మాకు ఈ యొక్క విస్తరణ సహాయ సహకారాలు పూర్తిగా ఆయన అందిస్తాము అని అప్పుడే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఆయనకి అందరి మా బౌడు తరఫున, మన ఆసుపత్రి తరఫున ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే